జానకమ్మ గారు మనందరికీ కూడా ఒక మంచి సింగర్‌గా, ఒక లెజెండరీ సింగర్‌గా తెలుసు. కానీ జానకమ్మ గారి మనస్తత్వం చాలా సున్నితమైనది. నిజం చెప్పాలి అంటే ఆవిడది చాలా చిన్న పిల్లల మనస్తత్వం. అప్పటికప్పుడే మంచిగా ఫ్రెండ్స్ చేసుకుంటారావిడ. చక్కగా మాట్లాడతారు. చిన్న పిల్లలంటే ఇష్టం, వర్షం అంటే ఇష్టం, వేడి వేడి మిరపకాయ బజ్జీ అంటే ఇష్టం. ఇవన్నీ కూడా జానకమ్మ గారి ఇష్టాలని చెప్పొచ్చనమాట. అయితే ఆవిడ ఎవరితో ఉన్నా కూడా అక్కడ నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు. ఆవిడ మెంటాలిటీని అలాంటి మెంటాలిటీ. అయితే బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు కలిసి ప్రోగ్రామ్‌లు ఇస్తున్నా, పాటలు పాడినా కూడా వాళ్ళెంతో హ్యాపీగా చాలా ఫ్రెండ్లీగా ఉంటుండేవారు. కానీ జానకమ్మ గారి జీవితంలో చాలా అంటే చాలా రహస్యాలున్నాయి. అది నిజం చెప్పాలి అంటే ఆవిడని మానసికంగా చాలా వేధించిన రహస్యాలని కూడా చెప్పొచ్చు. అయితే జానకమ్మ గారికి ఒక్కడే ఒక కొడుకు. అతని పేరే మురళీకృష్ణ. ఆయన చాలా గొప్ప కళాకారుడు. కానీ పెళ్ళైన తర్వాత ఆయనకి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్యకి అలాగే భర్తకి మధ్య కొద్దిపాటి పొరపచ్చాలొచ్చాయో లేకపోతే విభేదాలొచ్చాయో మనకి తెలీదు కానీ విడిగా అయితే ఉంటున్నారు. అయితే ఇక మా కొడుకు పూర్తిగా మురళీకృష్ణ గారు జానకమ్మ గారితోనే ఉండేవారు. ఆవిడ ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా, అడగాలన్నా అంతా కూడా జానకమ్మ గారిని దగ్గరుండి చూసుకునేవారు. జానకమ్మ గారికి తన భర్త శ్రీనివాస్ గారంటే చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఆవిడ ఎంతగానో ప్రేమించే వ్యక్తుల్లో ఆవిడ భర్త ఉండేవారు. ఆవిడ భర్త చనిపోయిన తర్వాత 90ల్లో చనిపోయారాయన. చనిపోయినప్పటి నుంచి ఇక జానకమ్మ గారి కొడుకు మురళీకృష్ణని తనని ఒక చిన్న పాపలా చూసుకుంటూ ఉండేవారు. అయితే ఇక ఆ తర్వాత మైసూర్‌లో ఉండేవారనమాట. ఎవరు? మురళీకృష్ణ గారు. మైసూర్‌లో మురళీకృష్ణ గారు ఉంటే, జానకమ్మ గారు అక్కడే కొడుకుతో పాటే ఎక్కువగా కాలం గడుపుతుండేవారు. ఆవిడ చెన్నైలో ఉన్నా, హైదరాబాద్‌లో ఉన్నా కూడా మైసూర్‌లోనే ఎక్కువగా ఆవిడ ఉంటూ ఉండేవారు. ఎందుకంటే కొడుకు అక్కడ ఉంటున్నారు కాబట్టి. అయితే కొడుకు చనిపోయే ముందు తన విషయంలో చాలా బాధపడ్డారు. ఎందుకనంటే ఆయన ఆరోగ్యం పాడైపోతుందని, బాగా చిక్కిపోతున్నారని ఎంతో బాధపడ్డారు. అయితే ఆ సమయంలోనే ఆవిడ నిశ్చయించుకుంది ఏంటంటే, నేను మైసూర్‌లోనే సెటిల్ అవుతాను. నేను బ్రతికినంత కాలం నేను మైసూర్‌లోనే ఉంటాను. నాకిక్కడ ఒక ఇల్లు కావాలి అని అనుకున్నారావిడ. అయితే ఆఖరి కోరిక ఏంటి అంటే, ఆవిడ చక్కగా కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్‌తో మైసూర్‌లోనే ఉండి హ్యాపీగా అక్కడే ఒక ఇల్లు కట్టుకుని, ఆవిడ శేష జీవితాన్ని గడపాలనుకున్నారు. కానీ ఈలోపే వాళ్ళ అబ్బాయి చనిపోవడంతో ఆవిడ చాలా మానసిక వేదనకి గురయ్యారు. అయితే ఆవిడ అనుకున్నవి ఏది కూడా అంత సజావుగా జరగలేదు. అందుకనే మైసూర్ అంటే ఆవిడకి ఎందుకంత ఇష్టం అంటే, తన కొడుకు అక్కడే ఉండటం వల్ల, అలాగే అంటే తన కొడుకు ఆఖరి రోజులు అక్కడే తనతో గడపటం వల్ల, ఇక అక్కడే ఆవిడ ఉండాలనుకున్నారు కానీ, అది పూర్తిగా జరగలేదు. కొంత ఆవిడ అనారోగ్యం కూడా ఆవిడని ఇబ్బంది పెట్టింది.